కౌన్సిలర్ ప్రాసెసింగ్ చాలామందికి దాని మీద ఒక పెద్ద డౌట్ ఉంది. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అసలు ఎందుకు పడుతుంది? కంపెనీస్ కావాలని కౌన్సిలర్ ప్రాసెసింగ్ అప్లై చేస్తారా? ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటూ ఉంటారు. ఇండియాలో ఉండి అప్లై చేస్తే కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ప్లస్ 100K ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ 2021 నుంచి కదా స్టార్ట్ అయింది. ఈ ఇయర్ సెప్టెంబర్ 2021 వరకు ఇంకా ఈ 100K ప్రొక్లమేషన్ రూల్ అనేది ఉంది. ఇండియా నుంచి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకుని యూఎస్ రావాలంటే 100K కట్టాలి. అసలు 100K ఎలా కట్టాలి, ఎక్కడ చూపిస్తుంది ఆప్షను? నెక్స్ట్ యూఎస్లో ఉన్నారు మీరు, ఫర్ ఎనీ రీజన్ మీకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ వచ్చింది, మీరు ఇండియాలో స్టాంపింగ్ చేయించుకోవాలి. మీకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ పడింది అనుకోండి, 100K కట్టాలా మీరు? జనరల్గా యూఎస్లో ఉన్న వాళ్ళకి కట్టక్కర్లేదు అంటారు కదా, మరి స్టాంపింగ్కి ఇండియా వెళ్ళినప్పుడు 100K కడితేనే మీకు వీసా ఇస్తారా? ఈ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఇది 100K ప్లస్ కౌన్సిలర్ ప్రాసెసింగ్ గురించి. ఎందుకంటే నేను ఈరోజు ఒక అతనితో మాట్లాడాను, మన వ్యూయరే, నాకు ఇంతకుముందు నుంచి టచ్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్గా సెప్టెంబర్లోనో సంథింగ్ H1B రిజెక్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా అంటే నార్మల్ ప్రాసెసింగ్ నుంచి ప్రీమియం ప్రాసెసింగ్కి షిఫ్ట్ చేసుకున్నారు. అది ఇమ్మీడియట్గా వెళ్ళాల్సి వచ్చింది ఇండియాకి. ఎందుకంటే నేను చెప్పాను కదా నిన్న వీడియోలో, మీరు నార్మల్ ప్రాసెసింగ్లో ఉంటే మీకు 240 days టైం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక భయపడి ప్రీమియంకి స్విచ్ చేసుకున్నారు, ఇంకా టైం దగ్గరకు వస్తుంది అంటే టక్కన కనుక RFE పడితే ద మూమెంట్ యూ గెట్ డినయల్ యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. సో అతనికి అదే జరిగింది పాపం. సో ఫోన్ చేసి డీటెయిల్గా అసలు సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఒక వీడియో చేయండి ఎందుకంటే ఇంకా ఇది కూడా చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పారనమాట. ఆయన సిచ్యువేషన్లో ఆయనకు కూడా 100K కట్టమని కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు వచ్చిందనమాట. అసలు ఏంటి, ఆయనకి ఏం జరిగింది, ఏ సిచ్యువేషన్లో ఆయన ఇండియా వెళ్ళాడు, అదొకటి చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకొక అతను ఇవాళ నాకు స్టెమోపతి స్టూడెంట్ మెసేజ్ పెట్టారనమాట. సార్ కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అసలు? నాకు మా ఎంప్లాయరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ అప్లై చేస్తా అంటున్నాడు, మరి చేసుకున్నా వద్దా? నా H1B పికప్ అయింది, నార్మల్ ప్రాసెసింగ్కి వెళ్ళమంటారా, కౌన్సిలర్ ప్రాసెసింగ్ మా ఎంప్లాయర్ చెప్పినట్టు చేసుకోమంటారా అని చెప్పి. సో అయితే ఈ పర్టికులర్ వీడియో 100K ప్లస్ కౌన్సిలర్ ప్రాసెసింగ్. తర్వాత RFEలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు 2-3తో మాట్లాడితే చెప్పారు. సో దానివల్ల కూడా ఏంటంటే H1Bలు మన లాస్ట్ మినిట్లో RFEలు పంపించడం వల్ల H1 డినై అవుతున్నాయి. సో దాని మీద రేపటి వీడియోలో మాట్లాడతా. సో ఫస్ట్ మనం 100K గురించి మాట్లాడుకుందాం. 100K ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే, యాజ్ పర్ ది ప్రొక్లమేషను ఎవరైనా సరే అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి, యూకే కావచ్చు, ఇండియా కావచ్చు, మీరు H1B అప్లై చేస్తే మీరు 100K కట్టి మీ H1B పిటిషన్ అప్లై చేయాలన్నమాట. అంటే కంపెనీ ఎవరైతే యుఎస్ నుంచి అప్లై చేస్తున్నటువంటి కంపెనీ వాళ్ళు 100K కట్టి తర్వాత మీ H1B పిటిషన్ వాళ్ళు ఫైల్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి ఫైల్ చేసేటప్పుడు 100K చూపించట్లేదు కదా అని చెప్పేసి, దానికి జనరల్గా ఏంటంటే మన 100K DHS వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, మీరు 100K డిపాజిట్ చేసి కట్టిన తర్వాత ఆ రిసిప్ట్ మీ అప్లికేషన్కి అటాచ్ చేయాలి అంటున్నారు అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఏంటి అనేది కరెక్ట్గా అటార్నీస్కి మాత్రం తెలుస్తుంది. అయితే ఫైల్ చేసినప్పుడు 100K కట్టాలి అనే ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇవాళ నేను మాట్లాడిన అతను చెప్పారనమాట. సో దాంతో మళ్ళీ అప్లై చేశారు, మళ్ళీ RFE పడ్డది, 100K కట్టాలని చెప్పారు. సో ఇది 100K రూలు. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే H1B మీద యూఎస్ రావాలి అంటే, అదర్ దాన్ ఇండియా వేరే ఎక్కడి నుంచి రావాలన్నా కూడా 100K అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ప్రస్తుతానికి H1B రూలు. అది లాటరీలో వాళ్ళకి అప్లికబుల్ అవుద్దంటే కాదు. ఏ రకమైనటువంటి H1B అంటే క్యాప్ ఎగ్జామ్ట్ H1Bలు ఉంటాయి కదా, డాక్టర్స్ లేకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఇలాంటి వాళ్ళు కూడా H1B మీద అమెరికాకు వస్తారు. కాబట్టి ఎటువంటి H1B లాటరీలో అయినా క్యాప్ ఎగ్జామ్ట్ అయినా, సో అలాంటి వాళ్ళందరికీ 100K అప్లికబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఇంకా 100K ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే, కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఎవరెవరికైతే పడుతుందో వాళ్ళందరికీ 100K అప్లికబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే 100% గ్యారంటీగా అప్లికబుల్ అవుతుంది అని కరెక్ట్గా ఇప్పటికీ ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఓన్లీ ఎగ్జాంపుల్స్, ఎవరికైనా సరే అటార్నీకి వాళ్ళ సిచ్యువేషన్స్లో జరిగిన దాని ప్రకారం 100K పడింది అంటే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో 100K పడింది అని చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో రియల్ టైం సినారియో ఇది అతనికి జరిగింది. సో నాకు మొత్తం ఇన్స్టాలో మెసేజ్ పెట్టాడు. సో నేను ఫోన్ చేసి క్లియర్గా మాట్లాడి అతనికి ఏం జరిగింది అనేది తెలుసుకొని చెప్తున్నాను అనమాట. ఈ 100K అతనికి కట్టమని చెప్పి వాళ్ళు RFE ఇచ్చారు.
ఓకే, అసలు 100Kకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏమిటి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు నా ఛానల్లో మీరు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. లైక్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక నలుగురికి అయితే చేరుతుంది. నేను ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నా, చాలామంది చూస్తున్నారు కానీ కనీసం అసలు ఫ్రీయే కదా, జస్ట్ కింద ఉన్న లైక్ కొట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కొంచెం ప్లీజ్ దయచేసి మ్యాటర్ ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అయితే నిజంగా లైక్ అయితే చేయండి. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే మీరు ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రావటం, సింపుల్గా అంతే. మీరు అక్కడికి వెళ్ళేసి ఎంబసీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీరు స్టాంపింగ్ చేయించుకొని ద మూమెంట్ యూ ల్యాండ్ ఇన్ అమెరికా మీ H1B క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జనవరిలో ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకున్నారు, ఎప్పుడు మార్చిలోనో ఏప్రిల్లోనో మీరు యూఎస్ వద్దాం అనుకున్నారు. మీకు స్టాంపింగ్ అయిన దగ్గర నుంచి మీ H1 స్టార్ట్ అవుతుందా అంటే లేదు. మీరు అమెరికాలో H1B వీసా స్టాంపింగ్ మీద మీరు ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే మీకు స్టాంప్ ఏంటి, ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్ మాత్రమే. అది ఆ వీసా జస్ట్ మీరు అమెరికా వెళ్ళడానికి వీసా అనమాట. సో ఆ H1 వీసా మీద మీరు అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు మీ H1B క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 6 years I-140 1 year 2 years ఎక్స్టెన్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది నడుస్తూనే ఉంటుంది. సో ఏ రీజన్ కింద అయినా సరే మీరు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాలి అనేది కౌన్సిలర్ ప్రాసెసింగ్ అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ ఎందుకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకుంటారు అంటే, ఇప్పుడు వాళ్ళకి OPT 1 year ఉంటుంది, 2 years STEM OPT ఉంటుంది. ఈ 3 yearsలో ఏదో ఒక ఇయర్లో వాళ్ళు H1B అనేది అప్లై చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ STEM OPT స్టార్ట్ అయిన తర్వాత H1 అప్లై చేసుకుంటే H1 వచ్చింది. ఇప్పుడు నన్ను ఇతను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, STEM OPTలో ఉన్న నేను H1 పిక్ అయింది, మా ఎంప్లాయర్ కౌన్సిలర్ ప్రాసెసింగ్ పెడతా అంటున్నారు అనేసి. ఎందుకు పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతటా మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ కావాలి అనుకుంటే చూస్ చేసుకోవచ్చు, లేదు ఎంప్లాయర్ అయినా చూస్ చేయొచ్చు, లేదు జనరల్ H1B అయినా ఫైల్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే, యాక్చువల్ H1B పిటిషన్ ఫైల్ చేసుకొని అది కనుక అప్రూవ్ అయితే మీరు స్టాంపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ కంటిన్యూ అయిపోతుంది. మరి ఒకవేళ కౌన్సిలర్ ప్రాసెసింగ్ చూస్ చేసుకుంటే యూజ్ ఏంటి అంటే, మీ STEM OPT 2 years మీరు వాడుకొని అది వేస్ట్ కాకుండా, ఎందుకంటే నేను చెప్పాను కదా H1B మీద మీరు స్టాంపింగ్ చేయించుకొని ఎప్పుడైతే అమెరికాలో ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి మీ H1B కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. 6 years ఉంటుంది కదా, 3+3 ఆ క్లాక్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే అది వేస్ట్ చేసుకోకుండా ఉండటం కోసం ఈ పర్టికులర్ 2 years STEM OPT మీద 1 year OPT మీద వాడేసుకొని వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని ఇండియాలో కొంత టైం స్పెండ్ చేసి అమెరికా వచ్చి అప్పుడు ఆ H1 6 years స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఎందుకు వేస్ట్ చేసుకోవటం STEM OPTని అనేసి. ఓకే, అది మెయిన్ రీజన్. మరి ఇప్పుడు మీకు H1B నార్మల్గా చేంజ్ ఆఫ్ స్టేటస్ అమెరికాలోనే చేసుకుందాం అనుకున్నారు, మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ మీకు ఇంట్రెస్ట్ లేదు. మరి మీ ఎంప్లాయర్ ఎందుకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ ప్రిఫర్ చేస్తాడు కొన్ని సిచ్యువేషన్స్లో అంటే, వాళ్ళకి అటార్నీస్ చెప్తారు. ఎప్పుడు చెప్తారు అంటే, మీ వైపు నుంచి కనుక ఒకవేళ మీకు ఓపీటీలో గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, STEM OPTలో గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, అన్ఎంప్లాయిడ్ డేస్ సరిగ్గా ఫాలో అవ్వలేదా, ఎక్కడైనా సరే మీ F1 ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు H1 పిటిషన్ వేసే వరకు కనుక మీ మధ్యలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అని వాళ్ళకి అనిపిస్తే దానికి మీకు చేంజ్ ఆఫ్ స్టేటస్ COS అప్లై చేస్తే రాకపోవచ్చేమో. ఎందుకంటే H1 పిటిషన్ నుంచి డైరెక్ట్ మీరు దీంట్లోంచి STEM OPT నుంచి H1లోకి చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళకి ఏదన్నా కనుక మీ ప్రొఫైల్లో కనుక డౌట్ ఉంది, మనం ఎందుకు అప్లై చేయటం మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో సజెస్ట్ చేస్తారు. ఏంటంటే మీరు అప్పుడు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు మీ H1 పిటిషన్ అప్రూవ్ చేస్తారు, తర్వాత కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు అది అన్ని చెక్ చేసి వాళ్ళు అక్కడ వీసా స్టాంపింగ్ చేసి పంపించేస్తారు అనమాట. సో ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఇక్కడ రిజెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం వాళ్ళకి దాని సిచ్యువేషన్ని బట్టేసి వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. అది మెయిన్ కౌన్సిలర్ ప్రాసెసింగ్ రీజన్. ఇప్పుడు కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఎవరికైనా పడవచ్చు. అది మన USCIS వాళ్ళు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ B2 నుంచి మీరు H1 అప్లై చేసుకున్నారు, ఓకే మీకు RFE ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు H1 స్టిల్ ఓకే మీకు జాబ్ ఉంది అన్ని లీగల్గా ఉన్నాయి అని చెప్పేస్తే వాళ్ళు ఏంటంటే ఓకే మీ H1 పిటిషన్ అప్రూవ్ చేస్తాం, కానీ మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి ఇండియాకి వెళ్ళేసి స్టాంపింగ్ చేయించుకొని రండి అన్నారనుకోండి, ఆ సిచ్యువేషన్లో మోస్ట్ లైక్లీ మీకు 100K అప్లికబుల్ కావచ్చు. ఓకే, ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకునే ప్రతి వాళ్ళకి
100K అప్లికబుల్ కావచ్చు. సో అది కౌన్సిలర్ ప్రాసెసింగ్ మెయిన్. మీరు వెళ్ళి ఇండియాకి వెళ్ళటం, స్టాంప్ చేయించుకోవటం అనేది కౌన్సిలర్ ప్రాసెసింగ్. ఓకే, ఇక ఇప్పుడు ఇండియాలో ఉండి ఇతనికి జరిగినటువంటి స్టోరీ ఏంటంటే సెప్టెంబర్ 2025లో ఆయనకి H1 రిజెక్ట్ అయింది. రెగ్యులర్గా అప్లై చేసుకున్నారు, జాబ్ ఉంది, జాబ్ లేకుండా ఫేక్ పేరోల్స్ కూడా కాదు, జాబ్ ఉండే H1 రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది అంటే మాస్టర్స్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కోర్సు, ఆయన చేసేది ఏంటంటే ఐటీ జాబ్ అనమాట. సో స్పెషాలిటీ ఆక్యుపేషన్ మీది మ్యాచ్ కాలేదు అని చెప్పి RFE ఇచ్చారు. సో ఆ RFEకి కంపెనీ వాళ్ళు చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన లాస్ట్ మినిట్లో రెస్పాండ్ అవ్వటము, దీన్ని ప్రీమియం ప్రాసెసింగ్ చేంజ్ చేసుకోవటము. సో వాళ్ళు దానికి సాటిస్ఫై అవ్వక H1 రిజెక్ట్ చేశారు. బికాస్ ప్రీమియం ప్రాసెసింగ్ కాబట్టి ద మూమెంట్ డినే అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా హీ హ్యాడ్ టు లీవ్ ద కంట్రీ. సో అతను వెళ్ళిపోయారు, ఇండియాలో ఉన్నారు. ఇండియా వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి H1 అప్లై చేశారనమాట. సో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సెకండ్ టైం కనుక H1 అప్లై చేస్తే మీరు ఇప్పుడు మీరు H1 ఉంది, కాకపోతే మీకు ఉన్న ఒక్క డిఫరెన్స్ ఏంటంటే మీరు లాటరీ కిందకి రారు. లాటరీ లేకుండా ఒక్కసారి H1 లైఫ్లో ఒక్కసారి పిక్ అయిపోతే మీరు మళ్ళీ ఎన్నిసార్లు అయినా H1 అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇండియా వెళ్ళి మళ్ళీ H1 ప్రీమియం ప్రాసెసింగ్ అప్లై చేసుకుంటే మళ్ళీ RFE పడింది. ఎందుకు పడింది అంటే కరెక్ట్గా వాళ్ళు చెప్పారనమాట, DHS దగ్గర నుంచి ఎయిదర్ ఎగ్జంప్షన్ లెటర్ అన్నా తీసుకురా, లేదు 100K కట్టినటువంటి ప్రూఫ్ అన్నా మాకు సబ్మిట్ చెయ్యి అని చెప్పి. ఇప్పుడు అతను 100K కట్టి ఆ రిసిప్ట్ వాళ్ళకి చూపిస్తే స్టాంపింగ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియం ప్రాసెసింగ్ అని అదని ఇదని ఒక $6,000 ఆల్రెడీ ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టేసుకుని మళ్ళీ ఇప్పుడు 100K ఎందుకు కడతారు? కంపెనీ వాళ్ళు కట్టరు కదా. ఏంటంటే జస్ట్ ఒక నమ్మకం, ఏమో రావచ్చేమో అన్నట్టు ట్రై చేశారనమాట. సో ఈ బేస్డ్ ఆన్ ఇతని ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే అతనికి ఆల్రెడీ H1B ఉంది, ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయింది. కాబట్టి జనరల్గా అందరూ ఏమంటుంటారంటే మీకు ఆల్రెడీ ఒకసారి H1 ఉంది అంటే మీరు ఇండియాలో ఉన్న ఎక్స్టెన్షన్కి వెళ్ళినా 100K అప్లికబుల్ కాకపోవచ్చు అని చెప్పేసి అంటుంటారు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎనీ రీజన్ ఇప్పుడు ఇండియాకి వెళ్ళి చాలామంది స్టక్ అయిపోయారు కదా, అపాయింట్మెంట్స్ దొరకక. వాళ్ళకి గనక వాళ్ళ H1B ఒకవేళ రివోక్ అయినా, లేకపోతే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ నుంచి తీసేసినా, లేకపోతే వాళ్ళకి ఇన్ టైంలో రాలేకపోయినా, ఫర్ ఎనీ రీజన్ వాళ్ళ H1B కనుక ఇప్పుడు టర్మినేట్ అయిపోతే మళ్ళీ H1 మీరు అప్లై చేసుకొని కనుక మళ్ళీ US రావాలంటే 100K కట్టాల్సిందే. సో ఇప్పుడు ఇతని ఎగ్జాంపుల్ ప్రూఫ్స్ దట్ కంపల్సరీ 100K కౌన్సిలర్ ప్రాసెసింగ్కి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో H1B అప్లై చేయాలంటే ఆబ్వియస్లీ కౌన్సిలర్ ప్రాసెసింగే చేయాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. జనరల్ H1B పిటిషన్ అనేది లేదు. మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకొని మీరు కంటిన్యూ అయిపోవచ్చు, స్టాంపింగ్ లేకుండా కంటిన్యూ అయిపోవచ్చు. కానీ వన్స్ ఇండియా వెళ్ళినప్పుడు స్టాంపింగ్ చేయించుకుని రావాలన్నమాట. ఎందుకంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ మారుతుంది కదా. ఇప్పుడు F1లోంచి మీరు H1కి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా OPT నుంచి H1కి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అమెరికాలో మీ H1 స్టార్ట్ అయిపోతుంది, మీరు జాబ్ చేసుకోవచ్చు. కానీ ద మూమెంట్ యూ ల్యాండెడ్ ఇన్ ఇండియా మళ్ళీ మీరు ఈ F1 వీసా మీద వెనక్కి రాలేరు. కాబట్టి మీరు స్టాంపింగ్ చేయించుకుని వెనక్కి రావాల్సి వస్తుంది అనమాట. మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ ఎక్కడైంది? అమెరికాలో అయింది. కాబట్టి మీకు 100K అప్లికబుల్ అవ్వదు ఇండియా వెళ్ళినప్పుడు. మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళట్లేదు. మీరేంటి ఆల్రెడీ మీ స్టేటస్ అప్రూవ్ అయిపోయింది, మీరు జాబ్ చేస్తూ ఉన్నారు, ఇండియా వెళ్ళారు కాబట్టి మీరు మీ స్టాంపింగ్ చేయించుకొని వస్తున్నారు కాబట్టి 100K కట్టక్కర్లా. కానీ కౌన్సిలర్ ప్రాసెసింగ్ స్పెషల్గా చేసుకొని, ఎందుకు చేసుకుంటాము అంటే మీ H1B క్లాక్ అనేది మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వెనక్కి వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 100K అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్. 100K ఎవరికి అప్లికబుల్ అవుతుంది, కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అనేది. ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ఈ పర్టికులర్ టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎంప్లాయర్ కనుక మిమ్మల్ని కౌన్సిలర్ ప్రాసెసింగ్కి ఫోర్స్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ తెలుసుకోండి, మీ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. మీ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీకు చేంజ్ ఆఫ్ స్టేటస్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి పుష్ చేస్తారు. మీ అంతటా మీరుగా చాలామంది ఇంతకుముందు కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకు అంటే మీ OPT స్టెమ్ OPT ఆ గ్యాప్ కవర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మీరు పొరపాటున కూడా కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకోకండి, అసలు అడగండి, స్ట్రైట్ చేంజ్ ఆఫ్ స్టేటసే అడగండి. ఇంకా B2 నుంచి ఎవరైనా H1B వీసా కనుక అప్లై చేసుకున్నట్టయితే RFEలు పడుతున్నాయి, రావట్లేదు. దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా. సో మీకు రావట్లేదు, మోస్ట్ ప్రాబబ్లీ ఇస్తే మీకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఇవ్వచ్చు. ఇస్తే మళ్ళీ మీరు 100K కట్టే వెనక్కి రావాలి. కాబట్టి మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ ఒకదాని నుంచి H1B జాబ్ పోయిన తర్వాత ఎలా మారుతున్నారు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఒకవేళ ఇది పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఇంకా కనుక క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తా. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, మీరు అందరూ హాయ్ 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 అని పెడితే నేను అందరికీ రిప్లై ఇచ్చి మీకు ఏంటి ఇష్యూ తెలుసుకునేటప్పటికి బోల్డ్ అంత టైం మీకు వేస్ట్ అవుతుంది, నాకు వేస్ట్ అవుతుంది. సో మీరు ఏంటంటే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అని పెట్టకుండా మీ ప్రాబ్లం ఏంటో పెట్టండి దాంట్లో. దాన్ని బట్టి నేను ఏదో ఒక టైంలో చెక్ చేసి మీకు డైరెక్ట్గా రిప్లై ఇస్తా. లేదు అంటే మీరు హాయ్ పెట్టి నేను హాయ్ పెట్టి మీరు చూసి అంతా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.